మీరు పరిశుద్ధాత్మ అనే మాట విని ఉంటే దాని అర్థమేమిటో ఎలా తెలుస్తుంది? మీరు బైబిలు మొదటి పేజీలో చూడాలి. సృష్టికి ముందంతా అంధకారం, అలజడి నిండి ఉంది. ఆ అల్లకల్లోల పరిస్థితిపైన దేవుని ఆత్మ అల్లల్లాడుతూ దానికి జీవాన్ని, అందాన్ని కలిగించడానికి సిద్ధంగా ఉన్నట్టు చూస్తాం. సరే, ఇంతకీ ఏంటి ఈ దేవుని ఆత్మ? దేవుని వ్యక్తిగత సన్నిధిని వెల్లడి చేయడానికి బైబిల్ రచయితలు వాడిన మాట ఆత్మ. దానికి వాడిన హీబ్రూ పదం రువాహ్. రువాహ్? అవును. ఆ పదం పలికేటప్పుడు మీ స్వరాన్ని నొక్కిపెట్టాలి. సరే, ఇంతకీ ఏంటది? రువాహ్ అంటే వేర్వేరు భావాలున్నాయి. అంటే వాటన్నిటిలోనూ కనిపించే ఒక లక్షణం దాని శక్తి. శక్తా? ఎలా? మేఘాలు కదలడం, చెట్లు అటూ ఇటూ ఊగడం వెనక ఏదో అదృశ్య శక్తి ఉంది. ఓహో, గాలి. అంటే హీబ్రూలో అది రువాహ్. సరే. ఇప్పుడు గట్టిగా ఊపిరి పీల్చుకో. అది నీ లోపల ఉన్నట్టు నీకు తెలుస్తుంది కదూ? అవును, గాలి. స్పష్టంగా చెప్పాలంటే శక్తి. అవును. గట్టిగా ఊపిరి పీల్చడం ద్వారా నీ శరీరం పొందే లోతైన బలాన్ని కూడా రువాహ్ అనే చెప్పొచ్చు. దేవుని వ్యక్తిగత సన్నిధి గురించి బైబిల్లో వాడిన పదం ఇదే. గాలి, ఊపిరి ఏ విధంగా అదృశ్యంగా ఉంటాయో దేవుని ఆత్మ కూడా అదృశ్యమే. గాలి శక్తివంతమైంది. అదేవిధంగా దేవుని ఆత్మ కూడా. ఊపిరి మనకు జీవాన్ని ఇస్తున్నట్టే దేవుని ఆత్మ కూడా సమస్త జీవాన్ని నిలిచి ఉండేలా చేస్తాడు. అవును, రువాహ్. మనం దీని గురించి బైబిల్లో చూస్తే దేవుని రువాహ్ ప్రత్యేకమైన పనుల కోసం కొందరిని బలోపేతం చేసినట్టు చూస్తాం. బైబిల్లో అది మొదట యోసేపు విషయంలో జరిగింది. దేవుని ఆత్మ కలలను, వాటి అర్థాలను చెప్పడానికి అతనికి శక్తినిచ్చాడు. బెసలేలు అనే కళాకారుని విషయంలో కూడా ఇదే జరిగింది. దేవుని ఆత్మ అతన్ని జ్ఞానంతో, అనేక నైపుణ్యాలతో నింపి ప్రత్యక్ష గుడారంలో వస్తువులు అందంగా చేయడానికి గొప్ప సృజనాత్మకతనిచ్చాడు. దేవుని రువాహ్ ప్రవక్తలనే కొందరిని బలోపేతం చేయడం చూస్తాం. వారు చరిత్రలో జరుగుతున్నదాన్ని దేవుని దృష్టిలో చూడగలిగారు. అవును, చక్కగా చెప్పావు. ప్రవక్త చూసిన ఒక సమస్య వివరించాలంటే దేవుని రువాహ్ నిజానికి ఒక మంచి లోకాన్ని సృష్టించాడు. కానీ మానవులు దీనిని దుర్మార్గంతో నింపేశారు. తమ అన్యాయంతో దానిని అల్లకల్లోలం చేసేశారు. ఒక కొత్త రకమైన క్రమరాహిత్యం. ఆత్మ ఆదికాండం 1లో వచ్చినట్టే వస్తాడు గాని ఇప్పుడు మాత్రం మానవుని హృదయాన్ని మార్చి ప్రజలు యథార్థంగా దేవుణ్ణి, ఇతరుల్ని ప్రేమించేలా బలపరుస్తాడు అని చెప్పాడు. ఈ ఆత్మకార్యం ఎలా జరుగుతుంది? చాలా శతాబ్దాలు గడిచిపోయాక యేసు అనే వ్యక్తి ఈ లోకానికి వచ్చాడు. ఆయన తన పరిచర్య ప్రారంభించకముందే యోర్దాను నదిలో బాప్తిస్మం పొందుతూ ఉండగా ఒక అందమైన దృశ్యం కనిపించింది. అవును, ఆకాశం తెరుచుకుని దేవుని ఆత్మ పావురంలాగా దిగివచ్చి ఆయనపై వాలింది. తన నూతన సృష్టిని ప్రారంభించడానికి దేవుని ఆత్మ యేసును బలపరిచాడన్నమాట. ఆయన ప్రజల్ని స్వస్థపరచడంలో, వారి పాపాలను క్షమించడంలో దాన్ని చూడగలం. ఎక్కడైతే ఒకప్పుడు మరణం ఉందో అక్కడ ఆయన జీవాన్ని సృష్టించాడు. ఇప్పుడు ఇశ్రాయేలు మతనాయకులు యేసుని వ్యతిరేకించి తర్వాత ఆయన్ని చంపించారు. ఇక్కడ కూడా దేవుని ఆత్మ పనిచేస్తూనే ఉన్నాడు. యేసు మరణం నుండి తిరిగి లేవడం చూసిన ఆయన మొదటి శిష్యులు యేసుని తిరిగి లేపింది శక్తివంతమైన దేవుని ఆత్మే అని ప్రకటించారు. ఇదే నూతన సృష్టికి ఆరంభం. అవును, ఆ సృష్టి కార్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. యేసు చివరిగా తన శిష్యులకు కనిపించినప్పుడు ఆయన వారిపైన ఊది పరిశుద్ధాత్మని పొందండి అన్నాడు. ఆ తరువాత కొద్ది కాలానికే ఆయన శిష్యులందరిపైకి ఆత్మ దిగివచ్చి వారంతా ఈ కొత్త సృష్టిలో భాగంగా మారిపోయి సువార్త ప్రకటిస్తూ దేవుని ఆత్మశక్తితో ఆయన అదుపులో ఏ విధంగా జీవించాలో నేర్చుకున్నారు. కాబట్టి ఈనాడు కూడా ఆత్మ చీకటి స్థలాల్లో అల్లల్లాడుతూ ఉన్నాడు. అంధకారంలో ఉన్న ప్రజలకు యేసును చూపిస్తూ వారిని నూతనపరచి దేవుణ్ణి, మానవుల్ని ప్రేమించేలా వారిని బలపరుస్తూ ఉన్నాడు. ఆత్మ తన ఈ గొప్ప కార్యాన్ని సంపూర్తి చేస్తాడనేదే క్రైస్తవ నిరీక్షణ. దేవుని ప్రేమతో, ఆయన జీవాత్మతో పొంగిపొరలే ఒక కొత్త ప్రపంచంలో మానవాళి నివసిస్తూ ఉన్న ఒక గొప్ప దర్శనంతో బైబిల్ గ్రంథం ముగిసింది.